వెల్కమ్ టు ఆదిత్య టుడే. డే 4లో భాగంగా ఈరోజు యూనిటరీ మెథడ్ ఏకవస్తు మార్గానికి సంబంధించిన ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రవి అకాడమీ అనే మన యాప్ ఉంటుంది. మీకు డిఎస్కి సంబంధించిన లైవ్ క్లాసెస్, ఫ్రీ టెస్ట్, ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన యాప్కు సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్స్, దానికోసము మీకు డిస్క్రిప్షన్లో మన రవి అకాడమీ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. దాన్ని ఫాలో చేయండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఏకవస్తు మార్గానికి సంబంధించి క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 16 కుర్చీల ధర రూపాయలు 3,600 అయినా రూపాయలు 4,500 కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత అని చెప్పేసి అంటున్నాడు. 16 ఏదైతే కుర్చీస్ ఏవైతే ఉన్నాయో వీటిని 3,600కి పర్చేజ్ చేసినట్లయితే మనకి 4,500 రూపీస్కి కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్గా ఈ విధంగా ఇచ్చినప్పుడు దీన్ని ఎక్స్గా కన్సిడర్ చేసుకుందాం. మనము నెంబర్ ఆఫ్ కుర్చీల సంఖ్యని ఇక్కడ ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ 9 4 జా, నెక్స్ట్ 9 5 జా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 4 1 జా, నెక్స్ట్ 4 4 జా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 20 చైర్స్. కుర్చీలను 4,500కు కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత అంటే మనకి 20 చైర్స్ అయితే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటల్లో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే వేగంతో 540 కిలోమీటర్స్ ప్రయాణించుటకు పట్టు సమయం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 అవర్స్లో మనకి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ 540 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పట్టే సమయం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సమయం ఏదైతే ఉందో దాన్ని ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ జీరోకి జీరో కట్ చేయండి. నెక్స్ట్ 9 1 జా, 9 6 జా 54, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 12. ఎన్ని గంటల సమయం పడుతుంది? ఇక్కడ వచ్చేసి మనకి 12 అవర్స్ సమయం అయితే పడుతుంది ఫర్ 540 కిలోమీటర్స్ ట్రావెలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 వర్కర్స్ కెన్ build a wall in 48 hours. How many men needed to build the wall in 30 hours? ఇక్కడ 15 మంది కూలీలు ఒక గోడని 48 గంటల్లో కట్టగలరు. ఆ గోడను 30 గంటల్లో కట్టాలంటే ఎంతమంది కూలీలు కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి 30 డేస్, ఇక్కడ 30 మెంబర్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి 30 మెంబర్స్, 15 మెంబర్స్ వచ్చేసి మనకి 48 అవర్స్లో దీన్ని కట్టగలరు. నెక్స్ట్ 30 అవర్స్లో కట్టాలి అంటే ఎంతమంది కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది కాబట్టి ఈ కేసులో ఏం చేస్తామంటే ఇక్కడ 48/30 దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయడం జరుగుతుంది. అంటే 48/30 ఇంటూ దీన్ని ఎక్స్ అనుకుందాం, మనకు తెలియని వాల్యూని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ 48/30 ఇంటూ 15 చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనకి 5 1 జా, 5 2 జా, 2 1 జా, 2 24 జా దట్ ఈస్ ఈక్వల్స్ టు 24 మెంబర్స్ కావాల్సి అయితే ఉంటుంది. 24 మెంబర్స్ మనకి కావాల్సి అయితే ఉంటుంది 30 గంటల్లో కంప్లీట్ చేయడానికి. దీన్ని ఇంకో మెథడ్ చేయొచ్చు. m1 d1 ఈజ్ ఈక్వల్స్ టు m2 d2 ఈ విధంగా కూడా చేయొచ్చు. m1 నెక్స్ట్ t1 లేదంటే డేస్ అనుకోండి, డేస్ ని టైం గా తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి m1 ఈజ్ ఈక్వల్స్ టు మ్యాన్ పవర్ 15, నెక్స్ట్ 48, నెక్స్ట్ m2 వచ్చేసి m2 మ్యాన్ పవర్ తెలియదు, నెక్స్ట్ d2 ఈజ్ ఈక్వల్ టు 30 అనుకోండి, లేదంటే దీన్ని టైం అనుకోండి t2 అనుకోండి, నెక్స్ట్ t1 అనుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 15 1 జా, నెక్స్ట్ 15 2 జా, 2 1 జా, 248 ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి 24. అంటే మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 మెంబర్స్ అయితే కావాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఏ మెథడ్ పాసిబుల్ అయితే ఆ మెథడ్ లో చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి
ఇక్కడ ఒక పని 30 మంది మనుషులు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఆ పనిని 4 రోజుల ముందు పూర్తి చేయాలంటే ఇంకా ఎంతమంది అదనంగా కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి 30 మెంబర్స్ వచ్చేసి మనకి 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకి 4 డేస్లో ముందు కంప్లీట్ కావాలి అంటే ఇండైరెక్ట్గా -4 డేస్ చేయండి. చేస్తే మనకి ఎన్ని డేస్ వస్తాయి? మనకి 30 మెంబర్స్ 8 డేస్లో కంప్లీట్ కావాలి. నెక్స్ట్ అదేవిధంగా 8 డేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 30 మెంబర్స్ వచ్చేసి 12 డేస్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 8 డేస్ 12లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 8 వస్తుంది. కాబట్టి 8 డేస్లో ఇంత 8 డేస్లో కావాల్సిన మెంబర్స్ ఎంత అని చెప్పేసి చూసినట్లయితే మనకి 12/8 ఇంటూ 30 12/8 ఇంటూ 30 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేయండి. 4 3 జా, నెక్స్ట్ 4 2 జా, 2 1 జా, 2 15 జా, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత? 45 మెంబర్స్. మనకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. 45 మైనస్ 30 చేసినట్లయితే మనకి 15 మెంబర్స్. అంటే అదనంగా మనకి 15 మంది అవసరమైతే అవుతుంది. లేదు అంటే ఇక్కడ 4 డేస్ పోయాయి, పోతే మనకి ఎంత వస్తుంది? 8 డేస్ వస్తుందండి. 8 డేస్ మిగులుతుంది. అంటే M1D1 ఇస్ ఈక్వల్స్ టు M2D2 ఈ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. M1 ఇస్ ఈక్వల్ టు మనకి 30 మెంబర్స్, డేస్ 12 డేస్. M2 ఇస్ ఈక్వల్ టు 4 డేస్ ముందుగా అంటే 4 డేస్ తీసేయండి. అంటే మనకి ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఇక్కడ 4 చూసినట్లయితే మనకి 4 2 జా, నెక్స్ట్ 4 3 జా, నెక్స్ట్ 2 1 జా, 2 15 జా. M2 ఇస్ ఈక్వల్ టు 45 మెంబర్స్. ఇక్కడ అదనంగా ఎంతమంది? 30 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి 15 మెంబర్స్ అదనంగా కావాలి. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ చూడండి, ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడు ఆహార పదార్థాలు గలవు. ఆ వసతి గృహంకు 4 రోజుల తర్వాత మరో 20 మంది అదనంగా వచ్చిన ఆ ఆహార పదార్థాలు ఇంకా ఎంత మందికి సరిపోవును అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి 100 మెంబర్స్కి 40 డేస్కు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. 40 డేస్కి ఇది టైము. నెక్స్ట్ వచ్చేసి మెంబర్స్. తర్వాత ఎన్ని డేస్ తర్వాత అండి? మనకి 4 డేస్ తర్వాత -4 డేస్ చేయండి. చేస్తే మనకి 36 డేస్. 36 డేస్ వచ్చేసి మనకి ఎంతమందికి? 100 మందికి ఉన్నాయి. ఎంతమంది అదనంగా చేరిరు? 20 మంది అదనంగా చేరిరు. అంటే 120 అవుతుంది. 120 మెంబర్స్కి ఎన్ని డేస్ వస్తాయి? ఎన్ని డేస్ రావడం జరుగుతుంది? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ సేమ్ సిమిలర్గా 100/120 ఇంటూ ఇక్కడ ఈ 36ని మల్టిప్లై చేయండి. 36 ఇక్కడ ఈ 0కి 0 కట్ అయిపోతుంది. 12 1 జా, 12 3 జా, 36 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం. ప్రొడక్ట్ చేస్తే 10 ఇంటూ 30 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 డేస్. ఎంత మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసి 30 డేస్కు సరిపోతుంది. ఇది ఏంటి? మనకి యూనిటరీ మెథడ్, ఏకవస్తు మార్గానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. మనకి ఏకవస్తు మార్గం అనేది ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో, నెక్స్ట్ అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఏవైతే మ్యాప్స్ ఏవైతే ఉంటాయో మ్యాప్స్కు డిస్టెన్స్ సంబంధించి మనకి నిజ దూరము, నెక్స్ట్ మ్యాప్లో ఉన్న దూరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా ఈ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ కోసం. నెక్స్ట్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ రవి అకాడమీ యాప్ మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది. మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ అని చెప్పేసి మీకు యాప్లో ఉంటుంది. అందులోకి వెళ్తే ఈ వీడియోకి సంబంధించిన అదేవిధంగా ఇవి యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు డిఎస్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.